యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునేటమును బట్టి మన జీవితంలో ప్రతిదినము కూడా వెలుగుతో నింపబడుతూ ఉంటాము. నిత్యము కూడా మన జీవితంలో ఒక ఆశీర్వాదం కలిగిన వారుగా ఉంటూ ఉంటాము. ఆ దినమంతా కూడా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనము. దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడు ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు ప్రార్థించుట. దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు, కానీ ఈ ఏర్పరచుకున్న వారిలో కొద్ది మందే దేవునితో ఉండగలుగుతూ ఉన్నారు. దివారాత్రులు మొరపెట్టు వారికి న్యాయం తీర్చడం. ఖచ్చితంగా మనం అనుకుంటాం, ప్రార్థన చేస్తే ఎందుకు మా పట్ల కార్యం జరగట్లేదు అని అనుకుంటూ ఉంటారు. రోజులో ఒక 10 నిమిషాలు 21 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ప్రతిరోజు కూడా గంటల తరబడి గోజాడుట దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి ప్రతిఫలాన్ని న్యాయం తీరుస్తాడు. అక్కడ ఒక విధవరాలు ఎంత మొరపెట్టింది. ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అధికారి దగ్గరికి వెళ్ళి పదే తను ఎక్కడికి వెళ్ళినా పదే తనని విడిచిపెట్టక తను ఇక పదే గోజడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ అధికారి తన పట్ల ఇక తనకేమై కావాలో తన పట్ల తనకు న్యాయం తీర్చాడు. మన దేవుడు శక్తివంతుడు. ఒక మనిషి దగ్గరికి పదే వెళ్ళినప్పుడు అతను మనకి సహాయం చేసేవారిగా ఉంటూ ఉండగా, మన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు సర్వశక్తివంతుడు. మనం అడిగితే దేవుడు తీర్చడా? దేవుడు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం అడిగే విధానంలో ఎలా అడుగుతున్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం, ఎలా మొరపెడుతున్నాం, ఎలా ప్రలాపిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం, రోజు చేస్తున్నాం, రోజుకు 2-3 గంటలు చేస్తున్నాం అని చెప్తారు. 2-3 గంటల్లో ఎంతసేపు నీ మనసు దేవునితో ఒక్కటిగా ఉండి మొరపెడుతున్నావు? ప్రార్థన చేసుకుంటున్నామంటే ప్రార్థన ఏదో కూర్చొని ఏదో మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పై పెదవులతో ప్రార్థిస్తున్నాం అనడం కాదు. కానీ నీవు మోకరించి ప్రార్థిస్తున్నావంటే నీ ప్రలాపమైన ప్రార్థన దేవుని సింహాసనం యొద్దకు, దేవుని చెవులకు వినపడినట్లుగా ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు అలా మొరపెడుతూ ఉంటావో, ఎప్పుడైతే నీ హృదయముకును దేవునికి మధ్యలో ఉన్న గోడ లేకుండా నీ మొర దేవుని యొక్క స్వరము వినున్నట్లుగా చేస్తుందో, అప్పుడు నీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. మనలో పాపం ఉంచుకొని, మనలో అన్నీ ఉంచుకొని ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు చేయట్లేదని దేవుడి మీద ఒక అలా నింద వేసేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. మనకు దేవునికి మధ్యలో ఒక పాపపు గోడను పెట్టుకొని ఏదో పై పెదవులతో ప్రార్థన చేయగానే దేవుడు ఎలా వింటాడు? నీ ప్రార్థన దేవుడి చెవులకు వినపడినట్లుగా ఉండాలంటే మధ్యలో ఉన్న పాపపు గోడ కూల్చబడాలి. నీ మొర ప్రలాపవేకంతో ప్రసవేదన కలిగిన విజ్ఞాపనైన రోదన ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన విని ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విధమైన ప్రార్థన కలిగిన వారుగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సమయంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధాత్మదేవా, ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ కుమ్మరింపుడు దయచేయండి నాయన. మీ అభిషేకమును దయచేయండి పరిశుద్ధాత్ముడా. మీరు ఒక్కొక్కరి మండించండి అయ్యా, ఒక్కొక్కరుగా వెలిగించబడాలి పరిశుద్ధాత్ముడా. విస్ గ్లోబ్రి ఖబా షూరిల రాస్తి ఖమాందర ఈ ఖోబాస్తి ఖబా షూరిల రాందిరి మోదల రాస్తి ఖావరిమా దేవారి కౌసి ఖమాందర. అగ్నివేకమైన ఒక గాలి వీసినట్లుగా ప్రతి నేకముగా మీ ఆత్మ వేకమును ప్రతి ఒక్కరిపై నింపమని అడుగుచున్నానయా. నీకు స్తోత్రములు ప్రభువా. ఏ బిడ్డ ఏ సమస్య చేత బాధపడుతున్నారో, ఈ సమయమును ఏమి అడుగుతున్నారో ప్రభువా, అడుగుచున్న ప్రతి వేకమును మీరు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఏ బిడ్డ అనారోగ్యము చేత ప్రభువా ఈ ప్రార్థన వేకంలో ఏకీభవిస్తున్నారో ప్రభా, ఆ యొక్క అనారోగ్యం నుండి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. వారి జీవిత వేకంలో సమృద్ధిని దయచేయమని, నీ యొక్క వేకమైన కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.